చాలా సంఘాలలో పిల్లలకు ఇలా బోధిస్తారు. తల్లిదండ్రులకు విధేయత చూపించండి, తండ్రిని తల్లిని గౌరవించండి, పెద్దల మాట వినండి. ఇవి నిజంగా బైబిల్ చెప్పే బోధలే. కానీ ఎంతోమంది పిల్లలు లోపల ఎంత బాధపడుతున్నారో ఎవ్వరూ అడగరు. ఎంతోమంది పిల్లలు ఇతరుల ద్వారా పోల్చడం వల్ల, కఠినమైన మాటల వల్ల, ఒత్తిడి వల్ల, ప్రేమ లేకపోవడం వల్ల లోపల విరిగిపోతున్నారో ఎవ్వరు చూడరు. ఈరోజు దేవుడు పిల్లలకే కాదు, తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నాడు. బైబిల్లో ముఖ్యమైన వచనాలు ఎఫెసీ 6:4. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకూడదు. అంతేకాదు కొలస్సీ 3:21 చెప్పబడింది, తండ్రిలారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఒక చిన్న కథ. ఒక చిన్న అబ్బాయి ఎప్పుడు తన తల్లిదండ్రులను సంతోషపెట్టాలని ప్రయత్నించేవాడు. బాగా చదివేవాడు, విధేయతగా ఉండేవాడు. కానీ అతనికి ఎప్పుడు వినిపించేది, ఇతరుల పిల్లలను చూడు, నువ్వు ఎందుకు ఇలా లేవు, మాకు నువ్వు నిరాశ కలిగిస్తున్నావు. అతనిని అన్నీ ఇచ్చారు, అతనికి ఆహారం ఇచ్చారు, చదువు, బట్టలు, మరెన్నో. కానీ ప్రేమతో మాట్లాడలేదు. అతని మనసును అర్థం చేసుకోలేదు. ఒకరోజు ఆ అబ్బాయి మౌనంగా మారిపోయాడు. అహంకారం వల్ల కాదు, అతని హృదయం అలసిపోయింది. ఒక చిన్న సందేశం, తల్లిదండ్రులారా మీ పిల్లలు మీ డబ్బును మర్చిపోవచ్చు, కానీ మీ మాటలను ఎప్పటికీ మర్చిపోరు. వారిని సరిదిద్దే ముందు వారిని అర్థం చేసుకోండి. అరవడం ముందు వినండి, పోల్చడం ముందు ప్రోత్సహించండి. కొన్నిసార్లు మీ పిల్లలు సోమరులు కాదు, వాళ్ళు మానసికంగా అలసిపోయి ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు తిరుగుబాటు చేయడం కాదు, వాళ్ళు గాయపడిపోయి ఉంటారు. ఇల్లు పిల్లలకు భయపడే స్థలం కాకూడదు, ఆశ్రయం పొందే స్థలం కావాలి. బైబిల్ ప్రకారం మీరు పిల్లలను ఎలా పెంచాలంటే, ప్రేమతో మాట్లాడండి, ప్రార్థనలో పెంచండి, ఇతరులతో పోల్చకండి, అవమానపరచకండి, వారు చెప్పేది వినండి, ప్రోత్సహించండి, దేవుని మార్గంలో నడిపించండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు పరిపూర్ణ తల్లిదండ్రులు అవసరం లేదు, ప్రేమించే తల్లిదండ్రులు అవసరం. కోపంతో వారి మనస్సును విరగొట్టకండి, ఒత్తిడితో వారి ఆత్మవిశ్వాసాన్ని చంపకండి. ప్రార్థనతో పెంచండి, సహనంతో పెంచండి, దేవుని ప్రేమతో పెంచండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక మంచి మాట పిల్లల జీవితాన్ని మార్చగలదు. ప్రైజ్ ది లార్డ్.